అప్పటికప్పుడు చేసుకోగలిగే గోధుమ రవ్వతో దోశ, అలాగే దాని కాంబినేషన్గా టొమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తానండి. ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు పెరుగులో గోధుమ రవ్వ నానబెట్టేసి ఈ దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంట్లో అందరికీ కూడా నచ్చుతాయి. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. ఎప్పుడైనా వెరైటీగా ఇలా ట్రై చేయొచ్చు. హలో అండి, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఈ గోధుమ రవ్వ దోశ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోండి. అరకప్పు పుల్లని పెరుగు లేదా నార్మల్ పెరుగు ఉంటే అదైనా వేసుకోవచ్చు. అరకప్పు నీళ్లు వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా ఒక స్పూన్ తోటి రవ్వ అంతా పెరుగులో కలిసిపోయే విధంగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు నాననివ్వండి. 15 నిమిషాల తర్వాత చూడండి, రవ్వ అంతా పెరుగుని పీల్చుకుని ఈ విధంగా గట్టిగా తయారవుతుంది. నానిపోతుందండి చాలా తొందరగానే. ఒక మిక్సీ జార్లో వేసేసుకుని మనం నానబెట్టిన అదే బౌల్లో కొంచెం నీళ్లు వేసుకుని కొంచెం కలిపేసి ఆ నీళ్లను మాత్రమే ఆ మిక్సీ జార్లోకి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని దీన్ని మెత్తని బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఎక్కువ నీళ్ళు అవసరం పడవండి. నీళ్ళు ఎక్కువ వేస్తే పిండి పలచనైపోతుంది. మీరు పిండి ఈ విధంగా రుబ్బేసుకున్నాక అప్పుడు దాని థిక్నెస్ని చూసి మీకు నీళ్లు కొంచెం థిక్గా ఉంది పిండి అంటే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండి నార్మల్గా మన దోశల పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో అలా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు పక్కన ఉంచండి. ఈ లోపు చట్నీ చేద్దాం. టొమాటో చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకుని తీసుకోవాలి. పల్లీలు వేగిపోయాక వాటిని పక్కకు తీసేసి అదే ప్యాన్లో ఒకే 1 చెంచాడు నూనె వేసుకుని 5 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలు చేసుకుని ఆ నూనెలో పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. టొమాటో చట్నీకి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. మీకు కారం వద్దనిపిస్తే మీకు తగినన్ని పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఒక 5 మీడియం సైజు టమాటాలని కూడా వేసుకుని ముక్కలు చేసి వేసుకుని టమాటాలు తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఉప్పు పసుపు టమాటా ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి టొమాటోల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వండి. ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుందండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా చూస్తే చక్కగా టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత కొంచెం కొత్తిమీర, 1 చెంచాడు జీలకర్ర వేసి ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుని ఈ మిశ్రమం అంతటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. చట్నీ గ్రైండ్ చేసేద్దాం. ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకుని చట్నీకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. మొదట టొమాటో ముక్కలు సాఫ్ట్గా అవ్వడానికి ఉప్పు వేసాం కదా, చూసుకుని వేసుకోండి. అలాగే వేయించిన పల్లీలని వేసేసి కొంచెం నీళ్ళు వేసుకుని ఇలా చాలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. నేను ఇక్కడ ఈ చట్నీని కొంచెం థిక్గా చేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం నీళ్లు పోసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని పోపు పెట్టేసుకుంటే మనకి టొమాటో చట్నీ రెడీ అండి. పోపు కోసం కొంచెం నూనె వేడి చేసుకుని ఆవాలు, మినప్పప్పు, 1 ఎండుమిరపకాయ అలాగే కొంచెం కరివేపాకుని వేసుకుని పోపు పెట్టుకుంటే టొమాటో చట్నీ రెడీ. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుందండి చట్నీ. చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశలు వేసేద్దాము. మనం పిండిని ఒకసారి ఈ విధంగా కలుపుకుని దాని థిక్నెస్ చూసుకుని నీళ్లు కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నార్మల్ దోశ పిండిలాగా ఉంటే సరిపోతుంది. దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని పెనం బాగా వేడెక్కాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు ఒక గరిటెడు పిండి తీసి నార్మల్గా మనం దోశలు ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో అదే విధంగా వేసేసుకోండి. ఇంకా ఈ రవ్వ ఒక్కటే మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో ఏమీ కలపాల్సిన అవసరం లేదు. దోశని ఈ విధంగా వేసేసుకున్నాక 1 చెంచాడు నూనెని చుట్టూరా అట్టు మధ్యలోకి వచ్చే విధంగా కూడా వేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచి కాల్చుకోండి. అడుగు నుంచి మీకు ఎర్రగా కాలుతున్నట్లుగా కనిపిస్తుంది కదా, అప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కొంచెం సేపు అట్టుని కాలనిచ్చాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి గోధుమ రవ్వతో తయారు చేసుకున్న దోశ తయారైపోతుందండి. మన ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి ఏమీ లేనప్పుడు మనకి ఏదో ఒక టిఫిన్ చేసుకోవాలి కదా. అలాంటప్పుడు పిల్లలు దోశలే వెయ్యి అని అడిగినప్పుడు చక్కగా ఇలా గోధుమ రవ్వను నానబెట్టేసి వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. చాలా బాగుంటాయి కూడా. ఒకసారి ట్రై చేయండి. సేమ్ మరలా ఇంకో దోశకు కూడా మనం దోశలాగా పెనం మీద వేసేసుకుని
అటు ఇటు కూడా కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మనం తయారు చేసుకున్న టొమాటో చట్నీ పెట్టుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ఈ గోధుమ రవ్వ దోశ విత్ టొమాటో చట్నీ ఇంట్లో చేసుకున్నట్లయితే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. అప్పటికప్పుడు క్రిస్పీగా రవ్వ దోశని ఇలా వేసుకుని చూడండి, చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఎవరైనా ఈజీగా వేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు వేసుకునే క్రిస్పీ రవ్వ దోశని వేసుకోవడం కోసం, పిండి కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు బాంబే రవ్వను వేసుకోండి, అంటే ఉప్మా రవ్వ. 1 కప్పు ఈ ఉప్మా రవ్వను వేసుకుని 1/2 కప్పు బియ్య పిండిని వేసుకోండి. 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ముందే సన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. మీ కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్కని, కొత్తిమీర, కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 చెంచాడు జీలకర్రను కూడా వేసుకోండి. వేసేసుకుని పెరుగు ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా బాగా ఉప్మా రవ్వలో కలిసే విధంగా ముందు కలిపేసుకోండి. తర్వాత మీరు ఏ కప్పుతో అయితే రవ్వను కొలుచుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల నీళ్ళని ఆ పిండిలోకి వేసేసేయండి. ఇలా నీళ్లు పోసేసిన తర్వాత రవ్వ ఎక్కడ ఉండలుగా ఉండిపోకుండా మొత్తం అంతా కలిసే విధంగా, నీళ్ళలో కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం అంతా కలిసిపోయేటప్పటికి మనకి పల్చగా నీళ్ళ మజ్జిగలా ఉంటుందండి, చాలా పల్చగా ఉంటుంది. చూడండి, అట్టు వేసుకునేటప్పుడు ఇలా కప్పుతో వేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచండి. ఎక్కువ సేపే అక్కర్లేదండి, ఒక 5 నిమిషాలు రవ్వ కొంచెం నానితే అట్టు బాగా వస్తుంది. ఈలోపు చట్నీ చేసుకుందరు. కానీ ఒక 5 నిమిషాల తర్వాత రవ్వ దోశ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ రవ్వతో వేసే దోశలకి నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే బాగుంటుందండి, తొందరగా కాలి తొందరగా వస్తాయి. వేరే ప్యాన్స్, ఐరన్ కడాయి ఇవి అయితే ఎక్కువ టైం తీసుకుంటుందండి. ఇలాగా ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నీళ్లు వేసి చిలకరించి ఒక కాటన్ బట్టతో తుడిచేసి 1 చెంచాడు నూనె వేసి అది కూడా కాటన్ బట్టతో తుడిచేయండి. అప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 కప్పుతోటి పిండిని ఈ విధంగా వేసుకోండి. మీకు పిండి వేసినప్పుడు అది దళసరిగా వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ ఇది పూర్తిగా కాలేటప్పటికి పల్చగా క్రిస్పీగా వచ్చేస్తుందండి. పిండి వేసేసాక చుట్టూరా 1 చెంచాడు, పైన 1 చెంచాడు నూనెను వేసుకోండి. ఈ రవ్వ దోశకి నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని పెనం అంతా దోశకంతా మంట తగిలేలాగా తిప్పుకుంటూ కాల్చుకోండి. ఒక్కొక్క దోశ కనీసం 1 నిమిషం పైనే కాలుతుందండి, కొంచెం టైం పడుతుంది. ఇలా అడుగు నుంచి బ్రౌన్ కలర్లో బాగా కాలుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఈ దోశని ఈ విధంగా తీసేసుకోండి. మీకు కావాలంటే వెనక టిప్పి కాల్చుకోవచ్చు, లేదంటే ఇలాగే తీసేసుకోవచ్చు. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. నేను ఆనియన్స్ వేసి చూపిస్తున్నాను. ఇంకా ప్రతిసారి పెనం మీద నూనె వేయక్కర్లేదండి. మీరు వేసుకునేటప్పుడు ముందే ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని ప్యాన్ మీద వేసేసుకుని దాని మీద మరలా మనం ముందు చూపించినట్లుగానే ఒక చిన్న కప్పుతోటి పిండిని ఈ విధంగా వేసేసుకోండి. మీకు ఎక్కడెక్కడైతే గ్యాప్స్ వస్తాయో మరలా తీసి కూడా గ్యాప్స్ ఫిల్ చేసేసుకోండి. చుట్టూరా 1 చెంచాడు, పైన 1 చెంచాడు నూనె వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పెనాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి ఇంత క్రిస్పీగా కాలేంత వరకు ఉంచి అప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే అప్పటికప్పుడు వేసుకునే రవ్వ దోశ తయారైపోయిందండి. ఇంతేనండి, ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు. కానీ ఇవి కాలడానికే కొంచెం టైం పడతాయండి. ఇంతేనండి, ఈ వీడియో చూసి మీరు క్రిస్పీ రవ్వ దోశను ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి మరెన్నో రెసిపీస్ని చాలా సులువుగా నేర్చుకోవడానికి చూస్తూనే ఉండండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. మరో వీడియోతో కలుద్దాం.